మైకెల్ పైలట్ లాగా వేషం వేసుకుని ఎయిర్ హోస్టెస్ దగ్గర ఉన్న వస్తువుని దొంగలించి ముందుకి వెళ్తాడు. కొంచెం దూరం వెళ్లి తను ఆ ఎయిర్ హోస్టెస్ ని పిలిచి ఈ వస్తువు మీదే అని చెప్పి మాట్లాడుతూ ఆమె దగ్గర ఉన్న యాక్సెస్ కార్డుతో లాక్ ని ఓపెన్ చేసుకుని ఆ కార్డుని మళ్ళీ ఆమెకే పెట్టేస్తాడు. ఎయిర్ హోస్టెస్ వెళ్లిపోయాక మైకెల్ లోపలికి వెళ్లి జాకెట్ తీసేసి సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్లి తన ఫ్రెండ్సే అని చెప్పి కొంతమందిని లోపలికి పిలిపిస్తాడు. వాళ్ళ దగ్గర ఎలాంటి లాక్ నైనా ఓపెన్ చేసే అన్ని పరికరాలు ఉంటాయి. దాంతో వీళ్ళు ఆ పరికరాలన్నిటితో ఆ లాకర్ ని పగలగొట్టాలని చూస్తారు. అప్పుడే వీళ్ళు డ్రిల్ మిషన్ తో ఆ లాకర్ ని ఓపెన్ చేస్తారు. అందులో ఉన్న డబ్బుల్ని వీళ్ళు డైరెక్ట్ గా తీసుకెళ్లకుండా వెంటిలేషన్ పైపులో వేస్తారు. ఆ డబ్బుని మరోవైపు ఉన్న ఇతని మనుషులే తీసుకుంటూ ఉంటారు. అప్పుడే ఉన్నట్టుండి వెంటిలేషన్ ఫ్యాన్ ఆగిపోతుంది. దాంతో డబ్బులు మధ్యలోనే ఇరుక్కుపోతాయి. మరోవైపు ఉన్న జాక్ అనే వ్యక్తి తన మనుషులకి ఫోన్ చేసి చెప్పాలని చూస్తాడు. అప్పుడే వెంటిలేషన్ ఫ్యాన్ స్టార్ట్ అవ్వడంతో డబ్బులు రావడం స్టార్ట్ అవుతాయి. దాంతో వీళ్ళు డబ్బులు తీసుకొని పారిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి వీళ్ళని పట్టుకుంటారు. కానీ వీళ్ళు దొంగలించిన డబ్బులో $30 మిలియన్ మిస్ అయ్యి ఉంటాయి. ఇదంతా జాకే చేసి ఉంటాడు. వెంటిలేషన్ ఫ్యాన్ ఆగిపోయినప్పుడు ఇతను తన ఫ్రెండ్ ని తీసుకుని వెంటిలేషన్ పైపుకి ఒక హోల్ ని పెట్టి అందులో నుంచి $30 మిలియన్ డబ్బుల్ని తీసేసి ఉంటాడు. వీళ్ళందరినీ పోలీసులు పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే జాక్ ఫ్రెండ్ అయిన ఇంకొక అతను ఆ $30 మిలియన్ తీసుకొని అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.